శ్రీశైల జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు నంద్యాలలో జాయింట్ కలెక్టర్ ఇరిగేషన్ ఈఈలకు రైతు నాయకులు వినతిపత్రం అందజేశారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దిగువకు తరలించడంతో తీవ్ర సాగునీటి సంక్షోభం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోతున్న పంటలు, పశువులను రక్షించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతాంగ ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాయలసీమ జిల్లాలో అదృష్టం కొద్దీ మనకు కృష్ణా తుంగభద్ర నీళ్ళు వస్తున్నాయి. వచ్చినాయి. శ్రీశైలం కూడా సుమారుగా దగ్గర వస్తున్నాయి. వెంటనే తక్షణమే అన్ని దానిలో కేస్ కెనాలకు అట్లా ఎస్ఆర్బీసీకి తెలంగాణకు వెంటనే నీరు వదలాలి. లేకుంటే ఈ రోజు ఎందుకంటే ఈరోజు వాళ్ళు కూడా కింద కూడా ఈ కరెంట్ కానీ అదేని ఇదేని మోసం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు రాజకీయ నాయకులు అడిగే పరిస్థితులు లేరు కాబట్టి రైతులమే మేమంతా ఖచ్చితంగా అందరికీ నీళ్ళు ఎంతమంది నీళ్ళు వదలాలనే ఉద్దేశంలో ఈ రోజు అన్ని ఆఫీసులు తిరిగి అందరికీ మెమరాండం ఇస్తున్న రాయలసీమ జిల్లాలో